ఏమమ్మా సిగ్గులేదా నీకు మొగాన్ని విడిచిపెట్టేందుకు? నీ సంగతి ఏంది? బొక్కలు ఇరుస్తాయేమనుకుంటున్నావో? కెమెరా తిప్పు. ఓ అమ్మా బాగా ఏడవ రాదు, మన ప్రోమో బాగా పనికొస్తుంది. ఏడు. ఫస్ట్ మొగంతో సంసారం మంచిగా చేసుకునేదాన్నమ్మా. తలపండు వలగా ఊరిచ్చిన మాటలన్నీ నమ్మే మారవానం వస్తే గిట్లా చేసు న్యాయమేనా మేడం? రే నీకు అక్క చెల్లె లేరా? ఇగో గిట్లా మంది సంసారాలను టీవీల్లో ఇప్పుకుంటా సోకుల వాడే షోలు బాగానే నడుస్తున్నాయి కదా. ఎడమున్నోళ్ళని కలపాలంటే గిట్లనే చెయ్యాలా? ఏమో అనుకున్నాం గాని జిహెచ్ఎంసీ వాళ్ళు జనం సేవల తరించిపోతున్నారులా. అబ్బబ్బబ్బబ్బబ్బా, జనం ఇక్కట్లు బాపుట్ల మున్సిపాలిటీ వాళ్ళను మించినోళ్ళే లేరుపో. నగరంలో చెత్తను కుళ్ళునే కాదు, ఆలుమగల నడుమ అడ్డంకులను కూడా ఎత్తి వాడేసి హైదరాబాద్ ను సస్యశ్యామలం చేస్తున్నారు. ఇగో అది ఎట్లనో మన మేయర్ సాబ్ చెప్తున్నాడు. ఇనుండ్రి. ఇలా సామాజిక బాధ్యత అంటే ఇలా ఎన్నో రోజుల కాంచి నెలల కాంచి చిన్న చిన్న మనస్పార్థాలతోటి ఇలా విడిపోయి ఇలా వేరువేరుగా ఉంటున్న కుటుంబాలని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఒక్కడిగా చేసి ఇలా సమాజంలో ఒకటిగా బతికే విధంగా కన్విన్స్ చేసి బతిలాడి మెప్పించి ఒప్పించి ఈ రోజు 100కు పైన కుటుంబాలని కలిపిన చరిత్ర జిహెచ్ఎంసీది. ఇన్నరా ఉడుకు నీళ్ళు పెట్టుకుంటే మొగుడు దండిండని ఒకలు, తాగొచ్చి ఈపు వాయ కొడుతున్నాడని ఒకలు, అత్త గయ్యాలేశంగా ఇచ్చిందని ఇంకొకలు, సీరియల్ చూసుకుంటా పెనిమిటిని చిన్న చూపు చూస్తుందని ఒకలు, ఇట్లా చిన్న చిన్న లోలులు పెట్టుకుని ఇడిపోయిన పెండ్లం మొగులను బతిమాలి బుద్రగిచ్చి మెప్పించి ఒప్పించి అబ్బా కష్టపడి అందరిని ఒక్కటి చేసిండ్రట. ఇగో ఈడ ఇడిపోయి కలిసిపోయిన ఓ అక్క చెప్తున్నది. చెప్పక్క, ఏం ఊరు, ఏం కథ, ఎట్లా ఇడిపోయినరు, ఎట్లా కలిసిండ్రు, ఒక్కటే ముక్కల చెప్పు. లారీ గుద్దేసింది బైక్ పైన వెళ్తా ఉంటే. అప్పుడు ఆయన స్పైనల్ కార్డు దెబ్బతింది. మేమున్న ఇల్లు పొలం అన్నీ అమ్మేసి నేను మా హస్బెండ్ని బాగు చేయించుకోవడం జరిగింది. ఇంకా అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి వడ్డీలు అడగడం, ఇంకా అట్లా ఇట్లా ఆయనకి కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయారు. నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, ఇట్లా అది ఇది అనేసి ఆయన మాకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. మా ఆయనకి హైదరాబాద్లో ఒక చిన్న జాబ్ చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇనరా ఇగో ఈ తీర్ల మనసున్న మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసుడే కాదు, ఏరువడ్డ ఆలుమొగలను ఏకం చేసి కట్నం కింద 2 చెత్త బుట్టలు కట్టుకునే బట్టలు చేతిలో పెట్టి పుణ్యాన్ని మున్సిపాలిటీ బండ్లు వేసుకున్నారు. వాడవాడకు తిరిగి చెత్తెరకపోవడే కాదు, ఏరువడ్డ జనాలను ఎరకబట్టుట్లా కూడా మున్సిపాలిటీ వాళ్ళు మహారాజులే అనిపించుకున్నారు. మరిగా రేపు లడాయి పెట్టుకున్న వాడకట్టోళ్ళంతా మున్సిపాలిటీ ఆఫీసుల చుట్టూ ఎగబడతారు కావచ్చు. రావన్న ఎందుకైనా మంచిది మన బల్గాన్ని జర 2 బుట్టలు 4 జతల బట్టలతోటి తయారుగుండు అని చెప్పు. ధర్మార్థ కామములలోన ఏనాడు